చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు వరంగల్ నుంచి. సుధాకర్ చెప్పండి, ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రోహిణి హాస్పిటల్ వైద్యులు ఏం చెప్పారు మొదటగా అసలు? థ్యాంక్ యూ రాయచంద్ర. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన సందర్భంలో అతన్ని స్థానికంగా పక్కనే ఉన్న రోహిణి హాస్పిటల్ తీసుకొచ్చారు. రోహిణి హాస్పిటల్లో సిపిఆర్ సుమారు ఒక 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేయడంతో పాటు కొద్ది అతని దగ్గర కదలిక రావడంతో పాటు అతను కొద్దిగా డాక్టర్స్ కూడా అతని యొక్క బాడీ కూడా సహకరించడంతో పాటు అతనికి చికిత్స అందిస్తున్నారు. అతనికి చికిత్స అందిస్తున్న సందర్భంలో ఈ రోజు ఉదయం రోహిణి హాస్పిటల్ నుంచి అతన్ని మళ్ళీ హైదరాబాద్ యశోద హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెరుగైన వైద్యం గురించి యశోద హాస్పిటల్ కు తరలిస్తున్నామని చెప్పేసి ఇటు కేటీఆర్ ను హరీష్ రావు వచ్చిన తర్వాత నేరుగా అతన్ని గ్రీన్ ఫీల్డ్ పెట్టుకొని డైరెక్ట్ మొత్తం హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు చూస్తే అతనికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలి, సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ అతని గురించి ఎన్నో పూజలు పునస్కారాలు కూడా ఇటు అతని నియోజకవర్గానికి సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే తెలంగాణ ఉద్యమ పోరాటంలో యోధుల్లో నర్సంపేట నియోజకవర్గం ముద్దుబిడ్డ నర్సంపేట అభివృద్ధి ప్రధాన మాజీ శాసనసభ్యులైన రేవంత్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అతనికి ఈ యొక్క హెల్త్ బాగాలే అని చెప్పి తెలిసిన వార్తలు వెంటనే అతనికి ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పూజలు పునస్కారాలు కూడా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే అతన్ని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ నుండి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో పాటు ఎంపీలు కూడా రావడం జరిగింది. అయినా తర్వాత అతన్ని అక్కడి నుంచి కూడా మెరుగా హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో మెరుగైన చికిత్స ఇప్పటి వరకు అయితే యశోద హాస్పిటల్ చేరుకున్నారు. యశోద హాస్పిటల్ నుంచి అతనికి చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వరంగల్లో సంబంధించి రోహిణి హాస్పిటల్లో ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటే డాక్టర్లు రిలీజ్ చేస్తారో అందులో కొద్దిగా అతని బీపీ కానీ అతని పల్స్ కూడా ఇప్పటి వరకు అయితే బీపీ 107 ఉంది. అదే క్రమంలో చూస్తే పల్స్ కూడా 40-45 వరకు పల్స్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు. చింత అయితే మొదటగా అతన్ని ఎయిర్ అంబులెన్స్ లో తరలిస్తారు అన్నారు, తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా తొలగించారు. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులతో ఆల్రెడీ చర్చలు జరిపారా? ప్రభుత్వ అధికారులు కూడా అవసరం అనుకుంటే గ్రీన్ వే లో తరలించడానికి కూడా సిద్ధపడ్డారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యశోద హాస్పిటల్ కదా మళ్ళీ ఎక్కడ ల్యాండింగ్ చేయాలి, ఎట్లా ఇబ్బంది అవుతాయన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఎయిర్ రూట్ లో కూడా తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు. దాని ప్రకారంగా కూడా చూస్తే ఎందుకంటే ఎవరైతే అక్కడికి తక్షణమే వచ్చి అతన్ని ఇటు స్థానికంగా ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కూడా వచ్చి అతన్ని పరామర్శించడం జరిగింది. అతను పరామర్శించడమే కాకుండా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి అతనికి సరైన ట్రీట్మెంట్ కూడా అందించాలని చెప్పేసి అతను స్వయంగా హాస్పిటల్ అతనే ఉండి మొత్తం అక్కడ ఉండి అతనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసి రోహిణి హాస్పిటల్ సిబ్బందితోని ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తూ స్వయంగా అక్కడే అతను ఉండి మొత్తం నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు కడియం శ్రీహరి, అదే కాకుండా వరంగల్ ఏదైతే కూడా చైర్మన్ ఇంగాల వెంకటరమణారెడ్డి, వరంగల్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా మొత్తం పెద్ద ఎత్తున వచ్చి అతనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మొత్తం చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి అతని ఆరోగ్యం కుదురుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే ఈ రోజు అతనికి ఎవరైతే ఇక్కడ మీడియాతో రోహిణి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ సుధాకర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అతనికి హార్ట్ స్ట్రోక్ రావడం వల్లనే కొంచెం పంపింగ్ చేస్తున్నాం, పంపింగ్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఉంది, ఇన్ఫెక్షన్ గుర్తించాము, ఇన్ఫెక్షన్ తగ్గిన కొద్ది అతని ఆరోగ్యం కుదురుపడుతుంది, అందుకనే ఇక్కడికంటే మెరుగైన వైద్యం అందించడానికి అతన్ని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తరలిస్తున్నామని చెప్పడంతో పాటు అక్కడ ఉన్న వారు కూడా అతనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు స్వయంగా ఉండి చూసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ ఉండి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా నాయన్ రాజేందర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అతనికి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అందిస్తామని చెప్పడంతో పాటు అక్కడి నుంచి వారు అతని హాస్పిటల్కి యశోదకు తరలించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.